ఏపీలో మొంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం రానుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సెంట్రల్ టీం పర్యటించనుంది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర అతిథులుగా పరిగణించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని జిల్లాల అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే తుఫాన్ కారణంగా జరిగిన నష్టంపై అంచనాలు తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో 7 సభ్యులు ఏపీకి వస్తున్నారు. వీళ్లు 2 టీమ్స్ గా విడిపోయి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. సోమవారం టీం 1 బాపట్ల జిల్లాలో, టీం 2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటిస్తుంది. మంగళవారం టీం 1 ప్రకాశం జిల్లాలో, టీం 2 కోనసీమ జిల్లాలో పర్యటిస్తుంది. నష్టాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తుఫాన్ బాధితులతో నేరుగా మాట్లాడనుంది కేంద్ర బృందం. ఏపీలో మొంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం ఏపీకి రానుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సెంట్రల్ టీం పర్యటించనుంది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర అతిథులుగా పరిగణించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని జిల్లాల అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే తుఫాన్ కారణంగా జరిగిన నష్టంపై అంచనాలు తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించింది.